కదా, ఏమంటున్నాడు? సర్వభూజనులారా అంటున్నాడు. కాబట్టి సర్వభూజనులారా అని ప్రభు సంబోధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారిని అందరూ కూడా స్తుతించాలి, మా ప్రభుని ఘనపరచాలంటున్నాడు. అందుకని యెహోవా మీద మరి ఏమంటున్నాడు? పాడుడి, ఆయన నామమును స్తుతించిన అంటున్నాడు. అలాగే అనుదినం కూడా ఆయన రక్షణ సువార్తను ప్రకటించిన అంటున్నాడు. 3వ వచనంలో మనం గమనిస్తే ఎందుకు మనం స్తుతించాలి, ఎందుకు మన ప్రభువుని మనం ఘనపరచాలని మనం ఆ యొక్క భాగంలో 3వ వచనంలో చూస్తే 96వ సంకీర్తన 3వ వచనంలో ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. ఎందుకు మన ప్రభువుని మనం స్తుతించాలి, ఎందుకు మన ప్రభువుని మనం ఘనపరచాలి అని మధ్యాహ్నం వేళ సమయంలో ఈ ప్రభు దినం నాడు మనం ప్రభువు మన అంటున్నాడు. ఆయన ఎందుకు మనం స్తుతించాలంటే యెహోవా మహాత్యము గలవాడు, మహత్య కార్యములు, ఎన్నో గొప్ప కార్యములు, ఉపకారములు చేసేటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందును బట్టి మన ప్రభువుని మనం ఘనపరచాలి. మన జీవితంలో ఎన్ని మహత్కార్యం చేశారు నిజముగా. మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే మన దేవుడు మన పట్ల ఎన్ని కార్యాలు చేశాడు కదా అని మనం తలంచుకొని మరి ఆయన్ని మనం ఘనపరచకుండా ఎంత మాత్రం కూడా ఉండలేము. అందుకని ఆయన అంటున్నాడు, ఆయన చేసినటువంటి ఉపకారాల గురించి ఆయన అధిక స్తోత్రము పొందదగినటువంటి వాడు. అధికమైనటువంటి స్తోత్రాలు మరి ఎవరికి ఆరోపించడానికి తగిన వాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే అది తగినది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. కాబట్టి కింద భాగంలో చూస్తే సమస్త దేవతల కంటే కూడా ఆయన ఎలాంటి వాడంట? పూజించటానికి అర్హత కలిగిన వాడు, యోగ్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని దావీదు తన భాగంలో 96వ సంకీర్తనలో ప్రభు గురించి అంటున్నాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు మన ప్రభు. అందును బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. అధికమైనటువంటి స్తోత్రము ఎవరికి మనం చెల్లించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఆ యొక్క స్తోత్రానికి అర్హుడు ఆయన మాత్రమే. అందును బట్టి ఆయన మనం స్తుతించాలంటున్నాడు. అందుకని అంటున్నాడు సమస్త దేవతల కంటే కూడా ఆయన ఎలాంటి వాడంట? పూజనీయుడు. సమస్త దేవతల కంటే కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పూజార్హుడు, పూజించడానికి అర్హత కలిగినటువంటి వాడు. కనుకనే ఈనాడు అనేక మంది అన్యజనులు, అనేక మంది హైందవులు ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారి సొంత రక్షకుడిగా వారు అంగీకరిస్తూ ఉన్నారు. ఈయన మాత్రమే పూజార్హుడు, ఈయన్నే ఘనపరచాలి అని వారు చక్కటి మంచి తెల్లటి వస్త్రాలు ధరించుకుని మంచి పెద్ద బైబిల్ చక్కగా తీసుకుని చక్కగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు ఎలాంటి వాడని చూస్తే మన ప్రభువు సమస్త దేవతల కంటే కూడా పూజనీయుడు. అంత మాత్రం కాకుండా 4వ వచనం చూస్తే అన్యజనులు ఆయన మహిమ ప్రచురించిన అంటున్నాడు. కాబట్టి అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించినట్టున్నాడు. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించాడు. కాబట్టి సమస్త జనులలో, కాబట్టి మరి నీ యొక్క కుటుంబంలో నీ యొక్క బంధువుల మధ్యన చెప్పుకుంటే కాదు, కానీ ఆయన నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల చేసినటువంటి కార్యములు, మహోత్తు కార్యములు, గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు మరి ఎక్కడ చెప్పుకోవాలని దేవుడు మరి చెప్తున్నాడంటే ఆయన ఏమంటున్నాడంట? కాబట్టి అన్యజనులలో ఆయన మహిమను ఏం చేయాలంట? ప్రచురించాలి. కాబట్టి నా దేవుడు, ఈ గొప్ప దేవుడు నా పట్ల ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు, నన్ను ఇంత స్వస్థపరిచాడు, నన్ను ఇంతగా మరి బలపరిచాడు, నన్ను ఇంతగా పోషించాడు, నన్ను ఇంతగా ఆదుకున్నాడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఎక్కడ ప్రకటించాలంటే అన్యజనులు ఆయన మహిమను ప్రచురించాలంటున్నాడు. సమస్త జనములు ఆయన ఆశ్చర్య కార్యములు ఏం చేయాలంట? ప్రచురించాలి సమస్త జనములలో. కాబట్టి ఒక్కరిలో మాత్రమే కాదు, వారి బంధువుల వరకే, వారి రక్త సంబంధుల వరకే మరి కాదు, కానీ సమస్త జనములలో అని రాయబడుతున్నది. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ఏం చేయాలంట? ప్రచురించాడు అంటున్నాడు. కాబట్టి నేను కూడా మన పట్ల, మన కుటుంబం పట్ల దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మనం ప్రచురిస్తున్నామా? దేవుడు మన బిడ్డల చేసిన కార్యములు కదా, దేవుడు మన పట్ల చేసినటువంటి మరి గొప్ప మేలులు కదా, అవన్నీ కూడా మనం చెప్పుకోవట్లా. ఎందుకంటే దేవునికి కాదు మహిమ రావాల్సింది, మాకే రావాలనుకుంటున్నారు. నా తెలివితేటలతో నేను ఇది సంపాదించుకున్నాను, నా తెలివితేటలతో నేను ఇది కట్టుకున్నాను కదా. మనుషులు ఏమంటారంటే నా జ్ఞానంతో ఇది సంపాదించుకున్నాను అంటారు. కాదు. కాబట్టి దేవుడు నీకు జ్ఞానం ఇస్తేనే కదా నువ్వు సంపాదించుకుంది. కాబట్టి జ్ఞానమునకు మూలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
కాబట్టి అందుకని సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను మనం ఏం చేయాలంట, ప్రచురించిన అంటున్నాడు. 5వ వచనంలో చూస్తే జనముల దేవతల గురించి ఆ మాట ఇప్పుడు మనం చదువుకోగానే 6వ వచనం చదువుకుంటాము. ఆయన ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నవని చూస్తే ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. కాబట్టి ఘనత కావాలన్నా కూడా, నీకు ప్రభావం కావాలన్నా కూడా, నీకు పేరు ప్రఖ్యాతులు మరి మంచితనం కావాలన్నా కూడా దేవుని బట్టే వస్తుంది. కానీ మనుషుల వల్ల మనకి ఎంత మాత్రం కూడా ఆ ఘనత రాదు, ఆ గొప్పతనము ఆ యొక్క ఏమీ కూడా మనకు రాదు. కాబట్టి నా జీవితంలో దేవుడే నీకు ఆ గొప్పతనాన్ని ఇచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కానీ మనుషులు నిన్ను గొప్ప చేయలేరు. కాబట్టి ఆ భాగంలో చూస్తాము, జనముల కుటుంబములారా యెహోవాకు ఏం చేయాలంటే, యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. కాబట్టి నా యొక్క బలము, నా యొక్క శక్తి ఇదంతా కూడా ఎలా వచ్చిందంటే, నేను ఇల్లు కట్టడానికి నాకు సామర్థ్యం ఎలా వచ్చిందంటే కదా, ఈ కుటుంబం కట్టడానికి, ఈ కుటుంబం పోషించడానికి నాకు ఈ బలం ఎక్కడి నుంచి ఇచ్చాడు అని చూస్తే దేవుడే నాకు ఈ బలాన్ని ఇచ్చాడు. ఇంతమంది బిడ్డలను నేను పోషించడానికి కూడా దేవుడే నాకు సహాయం చేశాడు అని నేను కూడా ఆయన ఆశ్చర్య కార్యములు మనం ప్రచురించబద్దులమై ఉంటున్నాం. అందుకని అంటున్నాడు, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడు అంటున్నాడు. 8వ వచనంలో చూస్తే యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించాలి. తగినటువంటి మహిమ, ఆయనకు రావాల్సినటువంటి మహిమను మనుషులు దొంగిలించేటువంటి వారు ఉంటున్నారు కదా. అలా చేయటం ఎంత మాత్రం కూడా మంచిది కాదు ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి ఎవరికి రావాల్సిన ఘనత వారికే రావాలి, కానీ ఆ ఘనతను నీవు ఆస్వాదించకూడదు. దేవునికే ఆ మహిమ, ఆ ఘనత, ఆ గొప్పతనం అంతా కూడా ఆయనకి. అందుకని అంటున్నాడు, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు మనము చెల్లించాలి, కానీ కొద్దిగా ఆయన గురించి మనం చెప్పుకోకూడదు. కాబట్టి పైన మనం చెప్పుకోకూడదు. కాబట్టి ఇదన్నిటికీ కూడా కారణం ఆయనే కదా, ఆయనే మూలము. అందుకని కింద భాగంలో మనం చదువుతాము, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణలోనికి రండి అంటున్నాడు. 9వ వచనం చూస్తే పరిశుద్ధ అలంకారంలో ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయాలి. కాబట్టి పరిశుద్ధ అలంకారములు మనం ధరించుకుని ఏం చేయమంటున్నాడు 9వ వచనంలో, ఆయన సన్నిధికి మనం రావాలి. కాబట్టి పరిశుద్ధ అలంకారం ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయాలి. కాబట్టి సాగిలపడి ప్రభువుని నమస్కరించి మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఎందుకంటే ఆయన నా జీవితంలో చేసిన అద్భుత కార్యములను బట్టి సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడని మన మూలవాక్యంలో 1 దినవృత్తాంతం గ్రంథం 16:23 ప్రకారం చెప్తున్నటువంటి మాట ప్రకారంగా ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఎలా ఉన్నదంటే, పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని ఎలా ఏమంటున్నాడు, వణకాలి. ఆయన సన్నిధి అంటే భయం ఉంటలే. ఈనాడు దేవుని సన్నిధికి రండమ్మా, దేవుని ఆరాధించండి అంటే ఆ దేవుడి దేవుందలే, మాకు బయటికి వెళ్తే పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, దేవుడి దగ్గరికి వస్తే మాకేమొస్తాయి అనేటువంటి వారుగా ఈనాటి సమాజంలో మనుషులు మనం చూస్తున్నాం. అయితే ప్రభు అంటున్నారు కదా, ఆయన ఏమంటున్నారు, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడు అంటున్నారు. కాబట్టి దేవుడు అంటే భయము, భక్తి ఉన్నప్పుడు, వణుకున్నప్పుడే నేను కూడా వర్ధిల్లుతాము, ఆశీర్వదించబడతాము, దీవించబడతాం. కానీ దేవుని ఎదిరించి మనం ఏమి కూడా సాధించలేము, ఏమి కూడా పొందుకోలేము. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు, పొందగోరు వాళ్ళైనను ప్రయాసపడు వాళ్ళైనా కాదు, కానీ కరుణించు దేవుని వల్లనే అవుతుంది అంటాడు. కాబట్టి దేవుడు కరుణిస్తేనే నీకు ఏదైనా కూడా ఈ లోకంలో నువ్వేదైనా ఒకటి సంపాదించుకున్నావంటే మరి అది దేవుడే నీకు అనుగ్రహించాడని నీవు విశ్వసించాలి. కానీ నా శక్తితో, నా బలంతో, నా తెలివితేటలతో నేను ఇది సంపాదించుకున్నానని మనం అనకూడదు. అందుకనే ఈ భాగంలో ప్రభు మన గమనాన్ని తీసుకొస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం ఈ దినములో 13 వచనం వరకు కూడా చదువుకోవాలి. ఈ భాగంలో 10వ వచనం చదువుకుండా, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపడి ఉన్నది, న్యాయమును బట్టి ఆయన జనులను
పరిపాలన చేయును, ఈ వార్తను అన్ని జనుల్లో ప్రకటించునంటున్నాడు. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించుగాక, భూమి ఆనందించుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. కాబట్టి మరి ఎందుకు ఘోషించాలి? ఎందుకు మరి ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్తూ ఉన్నారంటే, ఆకాశం ఏం చేయాలంట? సంతోషించునుగాక అంటున్నాడు. మరి భూమి ఆనందించాలి ప్రభు యేసుక్రీస్తు. ఎందుకంటే యెహోవా వేంచేయుచున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నారు. ప్రభు యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నాడు కనుకనే సముద్రము దాని సంపూర్ణత కూడా ఘోషిస్తుందంట. కాబట్టి సముద్రం కూడా ప్రభు యేసుక్రీస్తు వారిని చూసి ఏం చేస్తుందంట? సంపూర్ణత ఘోషించునంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు సృష్టించినటువంటి మరి అవిగా మనకు కనపడుతూ ఉన్నాయి. 12వ వచనం చదువుకుంటాము. కాబట్టి అక్కడ చూస్తాము. కాబట్టి 12వ వచనంలో చూస్తే ఆ భాగములో భూజనులకు తీర్పు తీర్చుటకు యెహోవా వేంచేసి ఉన్నాడు, న్యాయమును బట్టి లోకమునకు ఆయన, విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీశాడు. కాబట్టి ఏం చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రానై ఉన్నారు అని చూస్తే, భూజనులకు తీర్పు తీర్చుటకు యెహోవా వేంచేయుచున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రానై ఉన్నారు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంట? న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన ఏం చేస్తాడంట? తీర్పు తీర్చేటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం తీర్పు తీర్చడం కాదు. కాబట్టి నా జీవితంలో దేవుడే మనకు తీర్పు తీర్చేటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచాలి. 13వ వచనం చదువుతాం చివరిగా. కాగా పొలమును దాని యందు గల సర్వమును యెహోవాను. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, కాగా పొలమును దాని యందలి గల సర్వము కూడా యెహోవా సన్నిధిని హర్షిస్తూ ఉన్నాయి. కాబట్టి మరి పంట పొలాలు కూడా మరి దేవుని సన్నిధిని ఎలా ఉంటాయంట? హర్షిస్తూ ఉంటాయి. చక్కగా అటు ఇటు గాలి వేసినప్పుడు ఆ పైరంతా కూడా చక్కగా నాట్యం ఆడుతున్నట్టుగా మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయంటే, ఈ మాటలు అన్నాడు, కాగా పొలమును దాని యందు గల సర్వమును కూడా యెహోవా సన్నిధిని హర్షించును, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేస్తాయి. కాబట్టి వనవృక్షాలన్నీ కూడా ఉత్సాహధ్వని చేస్తూ ఉంటాయి. యేసుక్రీస్తుని మరి గణపరిచేటువంటి వారికి ఉన్నాయి. కాబట్టి నేను కూడా ప్రభువుని గణపరుస్తున్నామా లేదా అని మన ప్రభువులో నేను కూడా మరి ఏ విధంగా ఉన్నాము అని నేను కూడా ప్రభువు వాక్యమును బట్టి మనం పరిశీలించుకోవాల్సిన వారం వింటున్నాం. రెండవదిగా చూస్తే కీర్తన గ్రంథంలోనే చూసాం కదా, అలాగే మరొక మాట చూస్తాము. 116వ సంకీర్తన, దావీదు గారు రాసిన కీర్తన గ్రంథం 116వ సంకీర్తనలో ఒక మాట చూస్తాం. 116వ సంకీర్తన 13వ వాక్యం. 116వ సంకీర్తన 13వ వాక్యం ఏమన్నదంటే, కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాడు కాబట్టి రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమును ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తా అన్నాడు. దావీదు ఏం చేస్తున్నాడంటే, దావీదు ఏమంటున్నాడు? రక్షణ పాత్ర ప్రభు నీవు నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ అనేటువంటి పాత్రను నేను చేతపుచ్చుకుని ఏం చేస్తానంటున్నాడు? యెహోవా నామమున ప్రార్థన చేస్తాడు. కాబట్టి నేను కూడా యెహోవా నామమున ప్రార్థన చేయాలి. ప్రభు నువ్వు ఇచ్చిన రక్షణకై వందనాలు, నీవిచ్చిన కృపకై వందనాలు, నీవిచ్చిన ఈ యొక్క సమస్తముకే నీకు వేలాది వందనాలు, స్తోత్రాలని మన ప్రభు యేసుక్రీస్తు వారిని మన హృదయమార కూడా ఆరాధించాలి. అదే వర్షిప్ అంటే, ఆరాధన అంటే ఏంటంటే, ప్రభు ఇవన్నీ కూడా నీవు చేసినటువంటి దేవుడుగా ఉన్నావు, అందుని బట్టి నీకు వందనాలు అని నీవిచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తాను ప్రభా. అంతకన్నా నేనేమి చేయలేను ప్రభా, నేను కొనియాడతాను ప్రభా అని మరి ఈ భాగంలో భక్తుడు మాట్లాడుతున్నటువంటి వారు కనుక రక్షణ పాత్రను చేతపుచ్చుకుని మనం ఏం చేయాలంట? యెహోవా నామమున ప్రార్థన చేసేటువంటి వారిగా మరి నేను కూడా ఉన్నావు. అలాగే ఇదే అధ్యాయంలో చూస్తాము, 16వ అధ్యాయం 5వ వచనం, కీర్తన గ్రంథము 16:5 వచనం కూడా చదువుతాం.
16వ సంకీర్తన 5వ వచనంలో యెహోవా నా నా యొక్క స్వాస్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు అన్నాడు. దావీదు ఏమంటున్నాడు చూసారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దావీదు ఎంతగా కొనియాడుతున్నాడు, గణపరుస్తున్నాడని మనం చూస్తే ఈ భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి లేఖన భాగాలు కానీ మనం పరిశీలించి చూస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలు మరి ఏమంటున్నాడు కదా, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున నేనేం చేస్తానంట, ప్రార్థన చేసేదను అని తను ఒడంబడిక అవుతున్నటువంటి వాడుకున్నాడు. కాబట్టి ఈ 16వ సంకీర్తన 5వ వచనంలో గమనిస్తే యెహోవా ఎలాంటి వాడుకున్నాడంట, దావీదు అంటున్నాడు నా యొక్క స్వాస్యం అంటున్నాడు. కాబట్టి స్వాస్యం అంటే ఏంటి? నా యొక్క భాగం. కాబట్టి యెహోవా నా స్వాస్య భాగము, రెండవది నా పానీయ భాగం అంట. నా పానీయ భాగం అంట, నేను తాగేటువంటి నీరు కూడా ఆయనే ఉన్నాడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మాటలు ఇక్కడ చక్కగా అక్కడ రాయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు యెహోవా నా స్వాస్య భాగము, నా పానీయ భాగము అంటూ మూడో మాట అంటున్నాడు, నీవే నా భాగమును కాపాడుచున్నావు. కాబట్టి నీవే నా యొక్క స్వాస్యమును, నా నీటిని, నా పానీయాన్ని నీవేం చేస్తున్నావంట, నన్ను కాపాడుతున్నావు, నాకు వాటిని అందిస్తున్నావు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హృదయమార కూడా దావీదు యొక్క 16వ సంకీర్తనలో ఆయన మరి చక్కగా ప్రభువును కొనియాడుతున్నాడు. అందుకని అంటున్నాడు, 2వ వచనం చదువుతాం, 16వ అధ్యాయము కీర్తన గ్రంథం 16, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది కూడా లేదని యెహోవాతో నేనేం చేస్తానంట, మనవి చేశానంట. కాబట్టి మనకి ఎవరు కూడా ఈ లోకంలో క్షేమాధారము అనగా క్షేమాన్ని ఇచ్చేటువంటి వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. అందుకనే దావీదు అంటున్నాడు, ఆయన అంత గొప్ప రాజుగా ఉండి కూడా ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నీవే ప్రభుడు అంటున్నాడు. కాబట్టి నీవే ప్రభుడు ప్రభా, నీవే దేవుడు ప్రభా, నీవే రక్షకుడు ప్రభా అంటూ ఆయన అంటున్నాడు, నీకంటే నాకు క్షేమాధారం ఏది కూడా లేదు అనేటువంటి మాటను చక్కగా ఒక్కాడిని చెప్తున్నాడు. యెహోవాతో నేను మనవి చేయుదును అంటున్నాడు. ఇటు విధంగా నువ్వు మనవి చేస్తున్నావా? నీ ఆరాధనలో, నీ యొక్క స్తుతిలో నీ విధంగా ప్రభువును ఆరాధించగలుగుతున్నావా? నీవే నా దేవుడు ప్రభా, నీకంటే నాకు క్షేమాధారం ఈ లోకంలో ఏమీ కూడా లేదు ప్రభా అని నీవు హృదయమారా కూడా ప్రభువుని ఆరాధించినప్పుడు ప్రభుని ఆరాధనను బట్టి ప్రభు సంతోషించేటువంటి వాడుకుంటాడు. నీ స్తుతుల మీద దేవుడు ఆసీనుడైనటువంటి వాడుకుంటాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువును మనం కనపరచాలి. అందుకే అంటున్నాడు, నీవే నా భాగమును ఏం చేస్తావంట, కాపాడుచున్నావు. కాబట్టి నా భాగమును నీవే కాపాడుచున్నావు, నా ప్రాణమును నువ్వు కాపాడుచున్నావు, నన్ను ఇంతవరకు కూడా కాపాడుతున్నావు ప్రభువా. అందును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలని మరి దావీదు ప్రభువుని ఏం చేస్తున్నాడంట, దానిని జ్ఞాపకముగా మనకు వందనాలు చెల్లిస్తా ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో మనము కూడా మరి దేవునికి మరి వందనములు చెల్లిస్తున్నామా లేదా అని మనల్ని మనం కూడా పరిశీలన చేసుకోవాల్సిన వారం వింటున్నాం. అలాగే కీర్తన గ్రంథంలోనే 9వ సంకీర్తన, దావీదు రాసిన సంకీర్తన 9వ సంకీర్తనలో కూడా 14వ వచనం చదువుకుంటాం. 9వ సంకీర్తన 14వ వచనం చదువుతాము. అంటున్నాడు, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడమన్నాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, ఆయన మరణ ద్వారంలో ప్రవేశించకుండా నన్ను ఏం చేయమంట, ఉద్ధరించువాడు మన ప్రభు. అందరు బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. మన ప్రభు మరణ ద్వారం ప్రవేశించకుండా ఇంతవరకు నన్ను కూడా ఉద్ధరించినాడంటే నన్ను కూడా కాపాడాడు, ఇంతవరకు కూడా రక్షించినాడు. అందుకనే దావీదు ఆ మాటను అంటున్నాడు, తన మాటలు మరణ ద్వారములో ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అని ఆ మాటను చక్కగా ఆయన పలుకుతూ అంటున్నాడు, నన్ను ద్వేషించువారు నాకు కలుగుజేయు బాధను చూడు ప్రభువా,
అని దావీదు ప్రభువుతో ఆయన మనవి చేసుకుంటున్నాడు. అలాగే 21వ సంకీర్తన, దావీదు రాసిన సంకీర్తన 21వ సంకీర్తన మొదటి వచనం చదువుకుంటామండి. మొదటి వచనం కూడా చదువుకుంటాము. యెహోవా రాజు నీవే, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, కాబట్టి నీ రక్షణ బట్టి అతడు ఎంతో ఏం చేస్తున్నాడంట, హర్షించుచున్నాడంట. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి రక్షణ బట్టి ఏం చేస్తున్నాడు, ఆయన హర్షిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. కాబట్టి ఈనాడు ఈ రక్షణ ముందు బట్టే దేవుడు నీకు నాకు ఇచ్చినాడు కాబట్టి ఈ సంతోషము, ఈ యొక్క ఆనందం. ఈ రక్షణ లేకపోతే మన సంతోషం లేదు, ఆనందము లేదు. అందుకనే దావీదు తన యొక్క ప్రధాన గాయకునికి మరి రాస్తూ అంటున్నాడు, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, కాబట్టి నీ బలాన్ని బట్టే నేను సంతోషిస్తున్నానే అంటున్నాడు. అలాగే అంటున్నాడు, నీ యొక్క రక్షణ బట్టి నేనెంతో హర్షించుచున్నాను. కాబట్టి నీవు దేవుడిచ్చిన రక్షణ బట్టి నువ్వు హర్షిస్తున్నావా, నువ్వు సంతోషిస్తున్నావా, లేక మరి బాధపడుతున్నావా, లేక దుఃఖిస్తున్నావా? కాబట్టి దావీదైతే దేవుడిచ్చినటువంటి రక్షణ బట్టి ఆయన ఎంతో హర్షిస్తున్నాడు, ఎంతో అనగా ఎంతో గొప్ప సంతోషాన్ని ఆయన అనుభవిస్తున్నాడు దావీదు. అలాగే నా జీవితంలో కూడా దేవా నాకు నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు. రక్షణలో మనము ఆనందించాలి. కాబట్టి రక్షణలో మనం ఆనందించగలుగుతున్నామా లేదని మనం మరి దేవుడు అడుగుతున్నాడు. అలాగే యెషయా గ్రంథంలో చదువుతాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం. 25వ అధ్యాయము యెషయా గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుకుంటాం మన అవసరాన్ని బట్టి. కాబట్టి ఆ దినమున జనులు ఇలాగు అందరూ, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు. కాబట్టి మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణ బట్టి కాబట్టి ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సాహింతునని మరి దావీదు ఆయన పలుకుతున్నటువంటి వాడుకున్నాడు. కాబట్టి మన దేవుడు ఎవరంట, మన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈయనే మన దేవుడు. మనం కనిపెట్టుకున్నటువంటి ఆయన, మనం చూసినటువంటి ఆయన, మనం ఎదురు చూసినటువంటి దేవుడు ఈయనే. ఆయన రక్షణ బట్టి నేనేం చేస్తానంట, సంతోషించి ఉత్సాహిస్తున్నానంట. కాబట్టి ఆయన యొక్క రక్షణ బట్టి నువ్వు సంతోషిస్తున్నావా, లేక దిగులు పడుతున్నావా, లేక బాధపడుతున్నావా? నేను ఎందుకు తీసుకున్నాను ఈ బాప్తీసం, తీసుకోకుండా బాగుండేదే, నేను కూడా 4 అబద్ధాలు ఆడే పని, నేను కూడా ఇంకేదో దొంగతనం చేసే పని అనుకుంటున్నావేమో. అయితే దేవుడు నీకు గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ సంతోషాన్ని నువ్వు పోగొట్టుకోమాకు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఆయన రక్షణ బట్టి నేను సంతోషించి ఉత్సాహింతును అన్నాడు దావీదు. కాబట్టి ఇంత గొప్ప సంతోషము, ఇంత గొప్ప ఆనందం ఎక్కడ కూడా మనకి లోకములో దొరకదండి. దేవుని యొద్ద మాత్రమే ఈ సంతోషము, ఈ యొక్క సంతోషం, ఈ సమాధానం అన్ని కూడా దేవుడు మాత్రమే మనకి ఇచ్చేటువంటి వాడుకుంటాడు. కాబట్టి రక్షణలో మనము మహిమ పొందాలి, దేవుని యొక్క మహిమను పొందేటువంటి వారు ఉండాలి. అందుకని రెండవదిగా చూస్తే కొరింథీయులు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రికలో 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం, 7వ అధ్యాయము 10వ వచనంలో ఆయన అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసునే కలిగిస్తుందని అంటాడు. ఆ మాట చదువుతాం. 7వ అధ్యాయము 2 కొరింథీయులు రాసిన పత్రిక 7:10 చదివితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు కాబట్టి ఈ యొక్క మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఏం పుట్టించదంట? దుఃఖాన్ని కలిగి చేయదు. కాబట్టి ఈ మారు మనసు అనగా ఈ రక్షణ నీకు దుఃఖాన్ని ఎంత మాత్రం కూడా కలుగు చేయదు, బాధను కలుగు చేయదు. అయితే ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేస్తుంది. కాబట్టి అయితే అంటున్నాడు ఈ మాట. మరి మనం మన యొక్క హృదయాలకు మనం అన్వయించుకుని చదువుకుంటే, అయితే అనగా దేవుడు కాకుండా మరి ఈ లోకము అయితే అంటున్నాడు కదా. అయితే లోక సంబంధమైన దుఃఖము,
ఏం కలుగు చేస్తుందంట? లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని మనకి కలుగు చేసేదిగా ఉంటుంది. కాబట్టి లోక సంబంధమైనటువంటి దుఃఖం మరి నీకు నాకు కూడా మరణాన్ని కలుగు చేస్తుంది అంటున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలుగు చేస్తుందంట? రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. కాబట్టి మనసుని మారుస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకు నీకు నాకు కూడా మారు మనసును అనగా మనసును మారుస్తుంది, హృదయాన్ని మారుస్తుంది. నా యొక్క హృదయం ఏమైనా మంచిదంటారా? మన హృదయం బాల్యం నుండి కూడా చెడ్డదంట. నరుని హృదయం బాల్యం నుండి కూడా చెడ్డదని ఆదికాండంలో మనం చూస్తాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. కాబట్టి ఈ యొక్క దైవ చిత్తానుసారమైన దుఃఖము నీకేం కలుగు చేస్తుందంట? మారు మనసును కలుగు చేస్తుంది, పాప క్షమాపణ కలుగు చేస్తుంది. రెండవదిగా చూస్తే పశ్చాత్తాపమును మరి పుట్టించదు. కాబట్టి అంటున్నాడు, అయితే ఈ లోక సంబంధమైన దుఃఖము నీకు నాకు కూడా ఏం కలుగు చేస్తుందంట? మరణాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి మనకి ఏది మంచిది, ఏది క్షేమం కదా? నా జీవితంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము నీకు నాకు కూడా రక్షణార్థమైనటువంటి మారు మనసును మరి పాప క్షమాపణ మనకు అనుగ్రహించినటువంటిది ఉంటుంది. అందును బట్టి మన ప్రభువుని ఈ సమయంలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచ బద్ధులమై ఉంటుంది. 6వ తలంపుగా చూస్తే యెషయా గ్రంథము 52వ అధ్యాయము, యెషయా గ్రంథము 52వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము చూడండి, 10వ వాక్యం, 52:10 వచనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం కదా. సమస్త జనముల కన్నులు ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షను చూచెదరు. భూదిగంత నివాసులందరూ అంటే కూడా ఏం చేస్తారంట? భూదిగంత నివాసులందరూ మన దేవుని యొక్క రక్షణను చూసేటువంటి వారు ఉంటారు. భూదిగంతమంతయు కూడా ఆయన రక్షణను చూసేదిగా ఉంటుంది. అందరు బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. దేవుడు నిన్ను నన్ను కూడా ఇటు రక్షణలోనికి నడిపించాడు, ఇటు పశ్చాత్తాపంలోనికి దైవ చిత్తానుసారమైన దుఃఖంలోనికి నిన్ను నన్ను కూడా నడిపించి ఆయన సంతోషంతో నిన్ను నన్ను కూడా సంతోషపరుస్తున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచ పరిబద్ధులమేంటి. కాబట్టి ఈనాడు ప్రభువుని ఆరాధించడానికి గల కారణము, హేతువు మనం ఏమని చూస్తే భూదిగంత నివాసులందరూ కూడా మన దేవుని రక్షణ ఏం చేస్తారంట? చూచెదరు అంటున్నా. చూచెదరు అంటే దేవుని వాక్యము సెలవిస్తాను. అందుకనే ఈనాడు అనేక మంది భూదిగంత నివాసులందరూ కూడా యెహోవా రక్షణని అనేకులు చూస్తూ ఉన్నారు. అందుని బట్టి మన ప్రభువుని నీవు నేను కూడా చూసినాము. చూసి ప్రభువుని ప్రభు ఎందు మనం విశ్వాసం ఉంచాము, నమ్మకం ఉంచి ప్రభువుని మనం వెంబడించేటువంటి వారిగా నిన్ను నన్ను కూడా దేవుడు అట్టి కృపను అనుగ్రహించినాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని ఘనపరచ బద్ధులమై ఉంటున్నాం. అలాగే లూకాసు వార్తికులు అంటున్నారు 3వ అధ్యాయంలో, లూకా భక్తుడు 3వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుకుంటాం. 3వ అధ్యాయము 6వ వచనం కూడా మన అవసరాన్ని కొరక ఈ మాటను కూడా మనం చదువుకుంటాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 6వ వచనము కూడా చదివితే ఈ విధంగా రాయబడతా మనకు కనపడుతూ ఉన్నది. మొదట ఆను చదువుతా. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమే బాప్తిసం పొందవలని యోర్దాను నది మరి ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సారాళము చేయడి, ప్రతి యొక్క పల్లము మరి పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నవి అగును, మరి కరుకు మార్గములు మరి నున్నని వగును. సకల శరీరులు దేవుని యొక్క రక్షణను చూతురు అని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యము గ్రంథమందు రాయబడినట్లు ఇది జరిగను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము ఏం చేస్తుందని చూస్తే మనం భాగంలో
ప్రభు అంటున్నాడు ప్రభు మార్గము సిద్ధపరచాలి. కాబట్టి ప్రభు నిన్ను నన్ను కూడా ఆ యొక్క పరలోక రాజ్యంలో చేర్చుట కొరకై ఆయన మార్గమును సిద్ధపరిచినటువంటి దేవుడు ఉంటున్నాడు. ఆయన త్రోవలను నీకు నాకు కూడా సారాళం చేశాడు. నీకు నాకు ఉన్నటువంటి అభ్యంతరాలు, రక్షణ పొందటానికి ఉన్నటువంటి అభ్యంతరాలు, ఆటంకాలు కదా, ఎన్నో అభ్యంతరాలు చెబుతారు. నువ్వు రక్షణ తీసుకోమ్మా, నువ్వు రక్షించబడయ్యా, బాప్తిసం తీసుకోమ్మా అంటే, అయ్యా నాకు ఇంక చాలా బాధ్యతలు ఉన్నాయ్యా, ఇంక బరువులు ఉన్నాయ్యా, వీటిని కూడా తీసినాక అప్పుడు రక్షణ పొందుతానయ్యా, నాకు ఇంకొన్ని బలహీనతలు ఉన్నాయ్యా, అవన్నీ కూడా ఒప్పుకున్న తర్వాత తీసుకుంటానయ్యా అని అనేకమైనటువంటి సాకులు చెబుతాం కదా, అనేకమైన సాకులు ఎత్తుక్కుంటూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి, ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన త్రోవను సారాళం చేయండి, ప్రతి పల్లాన్ని కూడా మీరు పూడ్చబడరు. కాబట్టి ప్రతి ఒక్క లోటును కూడా దేవుడు పూడ్చేటువంటి వాడు ఉంటున్నాడు. ఆ ప్రతి కొండయు కూడా మెట్టయు కూడా పల్లము చేయబడతాయి. నీ జీవితంలో నీకు ఏదైతే కొండగా కనపడుతుందో, ఏదైతే కష్టంగా కనపడుతుందో, ఏదైతే నీకు కొండలాగా కనపడుతుందో, ఎంత బరువుగా కనపడుతుందో, వాటన్నిటిని కూడా ఏం చేస్తాడంటే దేవుడు పల్లము చేయబడతాయి అంట. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. అలాగే అంత మాత్రమే కాకుండా వంకర మార్గములు ఏం చేయాలంట, తిన్నవి అగునని రాయబడుతుంది. వంకర మార్గములు తిన్నవి అగును. కాబట్టి వంకరగా ఉన్నటువంటి మార్గాలు దేవుడు చక్కగా, రైలు మార్గం ఎట్లా ఉంటుంది చూసారా, స్ట్రైట్గా ఉంటుంది. విమాన మార్గాలు కూడా మరి ఆ యొక్క అవన్నీ కూడా మరి ఎలా ఉంటాయంటే ఎంతో స్ట్రైట్గా వెళ్తుంది విమానం. అలాగే బస్సులు ఎట్లా వెళ్తుంటాయి, బస్సు మార్గాలు ఎలా ఉంటాయి, రోడ్డు మార్గాలు వంకర టెంకరగా ఉంటాయి. అయితే రైలు మార్గం స్ట్రైట్గా ఉంటుంది. అలాగే విమాన మార్గాలు కూడా, విమానాలు వెళ్ళి కూడా స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. ఇన్ని వేల కిలోమీటర్లు హైట్లో వెళ్తూ ఉంటాయి, వచ్చేయి. మరి వెళ్ళేవి కూడా అంతకన్నా ఒక 100 కిలోమీటర్లు హైట్లో అవి ఆ రాడార్లో వెళ్తూ ఉంటాయి. కాబట్టి నా జీవితంలో కూడా ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్తూ ఉన్నారండి, మనం భాగంలో మనం చూస్తే ఆయన మాటలు మనకు ఎలా ఉన్నాయంటే, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నవిని అగును. మరి అంత మాత్రం కాకుండా కరుకు మార్గాలు ఉంటాయి. ఇంకొక మార్గం ఏంటంట, కరుకు మార్గములు ఎలా ఉంటాయంట, నున్నగా మరి కరుకుగా ఉంటాయి. కొన్ని చూస్తే రాళ్ళు ఎలా ఉంటాయంట, కొన్ని రాళ్ళు ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క గరుకు రాళ్ళ మార్గంలో ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క యెరూషలేము మీదులో ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క గరుకు రాళ్ళ మార్గములో ప్రభు యేసుక్రీస్తు వారు బరువైనటువంటి సిలువను ఆయన మోసినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో ప్రభు అంటాడు కదా, గరుకు రాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను, గరుకు రాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను, రక్షణ నివ్వను ఓ సోదరా, నెమ్మది నివ్వను ఓ సోదరి, రక్షణ నివ్వను ఓ సోదరా, నెమ్మది నివ్వను ఓ సోదరి. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, ఆ కలువరి మార్గములో. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా నీ కొరకు నా కొరకు కూడా ఆ యొక్క గరుకురాళ్ళలో ప్రభు యేసుక్రీస్తు వారు ఆ కొండ మార్గంలో ఎంత మాత్రం కూడా కాలు నిలపలేని పరిస్థితుల్లో ఆయన బరువైనటువంటి సిలువను తన భుజం పైన వేసుకుని ఆయన నా పాపమును ఆ గొల్గొతా కొండ వరకు కూడా ఆయన మోసినటువంటి దేవుడు. నీవు నేను కూడా మోయవలసినటువంటి పాపం భారం అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన భుజం పైన వేసుకుని నా యొక్క భారాలన్నీ కూడా ఆయన భరించి ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు అంటున్నాడు. ఆయన అంటున్నాడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో కూడా అంటున్నాడు, వంకర మార్గములు తిన్నవిగా నేను చేస్తానంటున్నాడు, గరుకు మార్గములు నున్నవిగా నేను చేస్తానంటున్నాడు. ఇంత గొప్ప ప్రభు మనకు దొరుకుతాడా? ఇంత గొప్ప రక్షణ మనకి ఎక్కడైనా దొరుకుతుందా?
కాబట్టి ప్రియ సహోదర సహోదరి, అందుకనే ప్రభు అంటున్నాడు సకల శరీరులు దేవుని రక్షణను చూతురంట. కాబట్టి ఈనాడు సకల శరీరులు, సకల మానవులు అందరూ కూడా ప్రభు అని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా వారు అంగీకరిస్తున్నారు, మారు మనసును పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు. కాబట్టి ప్రభు అని యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా రక్షించినాడు. అందును బట్టి మన ప్రభువుని హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం కనపరుస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట కూడా మనం చదవాలి. మనకు అవసరమైనటువంటి మాటలు అపోస్తలుల కార్యముల గ్రంథము 16-17 వచనం చూస్తాం. 16వ అధ్యాయము 17 వచనం కూడా గమనిస్తాం. 16వ అధ్యాయము చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 16-17లో అక్కడ అంటున్నాడు కదా, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. కాబట్టి వీరందరూ కూడా ప్రభు అంటున్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరయ్యి రక్షణ పొందుడని వారితో చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు నీవు నేను కూడా ఈ యొక్క తరము వారికి నీవు నేను కూడా వేరయ్యి ఏం పొందాలని దేవుడు కోరుకున్నాడంట? రక్షణ పొందాలని దేవుడు కోరుకున్నటువంటి వాడుకున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా నీవు నేను కూడా, మరి దేవుడు నిన్ను నన్ను కూడా ఈ లోకంలో నుంచి, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి విషయాల్లో నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా వేరుపరిచి రక్షణ పొందుడని వారిని ఏం చేశారంట? వారిని హెచ్చరిక చేశారు. కాబట్టి ఈనాడు నిన్ను నన్ను కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆనాడు వారిని హెచ్చరించినటువంటి దేవుడు 39 వచనం చూస్తే, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మరి దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరినీ అందరికీ చెందునని వారితో చెప్పాడు. కాబట్టి ఈ వాగ్దానము నీవు నేను కూడా పొందాలని, అంత మాత్రమే కాకుండా మీకును మీ పిల్లలకు కూడా ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నటువంటి వాడు ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ మరి చెందునని వారితో చెప్తున్నాడు. కాబట్టి ఈ రక్షణ అందరికీ కూడా చెందాలి, అందరికి కూడా రక్షించబడాలని దేవుడు మరి కోరుకున్నటువంటి వాడుకుంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచాలి. ఎందుకంటే ఈ తరము వారికి వేరే దేవుడు ఏం చేయమన్నాడు? మనల్ని రక్షణ పొందుడైన వారిని హెచ్చరించాడు. ఆ దినాన ఈ దినమున నిన్ను నన్ను కూడా దేవుడు ఒక హెచ్చరిక ఆయన చేస్తూ ఉన్నారు. ఈ మాట 41వ వచనం చదువుతాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2:41 వచనంలో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము ఆనాడు అంగీకరించినటువంటి వారు అనగా విశ్వసించిన వారు, విశ్వాసము ఉంచిన వారు అని మన తెలుగులో చెప్పుకోవచ్చు, మనకు అర్థమయ్యే రీతిలో. కాబట్టి ఆ వాక్యము అంగీకరించిన వారు అనగా ఆ యొక్క వాక్యాన్ని నమ్మిన వారు, ఆ వాక్యం అందు విశ్వాసం ఉంచిన వారు,
వారందరూ కూడా ఏం చేయబడ్డారంట? బాప్తీసం పొందారంట. కాబట్టి అంత మాత్రం కాకుండా ఆ దినమందు ఎంతమంది రక్షించబడ్డారు? ఇంచుమించు 3,000 మంది ఆ యొక్క రక్షణలోకి వారు చేర్చబడ్డారు. ఎంత గొప్ప భాగ్యం! కాబట్టి ఈనాడు నిన్ను నన్ను కూడా ఈ రక్షణలోనికి దేవుడు నిన్ను నన్ను కూడా నడిపించాడు. లేకపోతే మనకి భాగ్యం లేదు, ఈ ధన్యత లేదు. కాబట్టి అందరిని బట్టి ప్రభువా నన్ను కూడా రక్షించావు ప్రభువా, ఈ రక్షణ నాకు కూడా ఇచ్చావు ప్రభువా. రక్షణ నిమిత్తం మన దేవుని స్తుతించాలి. ప్రభువా నాకు కూడా ఈ రక్షణ ఇచ్చావు ప్రభువా అని మన ప్రభుని హృదయమార కూడా స్తుతించి మన ప్రభువుని మనం గణపరచబద్ధమై ఉంటున్నాం. అయితే రోమాపత్రిక 11వ అధ్యాయము మనం ముగిస్తాము. 11వ అధ్యాయము, రోమాపత్రిక 11వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు చూసి మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఈ మాట కూడా మనం చదువుకోవాలి. 11-14 వచనం. 11వ అధ్యాయము 14 వచనం కూడా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆయన, నేను అన్యజనులకు ఎలా ఉన్నానంట? నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా కూడా రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఎలాంటి మాట చూసారా? అన్యజనులకు మీతో నేను మాటలాడుచున్నాను. ప్రభు అయిన శ్రీకృష్ణ వారు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అన్యజనులకు మీతో నేను మాట్లాడుతున్నా. నేను ఇక సమయంలో మాట్లాడేటువంటి మాటలు, నేను మీతో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధము చేతనైనా కూడా, ఏ యొక్క విధము చేతనైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించాలి. నా యొక్క రక్త సంబంధులకు మనం ఏం చేయాలంట? రోషము పుట్టించాలి. రోషం పుట్టించాలంటే మన యొక్క శక్తి బాగుండాలి, మన యొక్క భక్తి యథార్థంగా ఉండాలి, నమ్మకమైనదిగా ఉండాలి. కాబట్టి అప్పుడు మాత్రమే మన కుటుంబీకులు మనల్ని నమ్ముతారు. బయట వారికన్నా కూడా మన కుటుంబంలో గొప్ప మరి ఆ యొక్క మంచి అనేటువంటిది కనపడాలి. కనపడకపోతే వారు రక్షణ పొందలేరు. నువ్వు పొందావు కదా ఏం లాభం, నేను పొందాను కదా ఏం లాభం, నీవు కూడా ఎట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావని వారు వేలు పెట్టి చూపించేటువంటి వారు ఉంటారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా యొక్క రక్త సంబంధులకు రోషము పుట్టించి, మనం ఏం పుట్టించాలంట? మన బంధువులకు మనము రోషము పుట్టించి వారిలో ఏం చేయాలంట? వారిలో కొందరినైనా కూడా రక్షింపవాలి. ఏం చేయాలంట? వారిని కొందరినైనా కూడా ఈ రక్షణ మార్గంలోనికి వారిని నడిపించాలి అనేటువంటి తృష్ణ, కోరిక మన కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరి బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. రక్షింపవలనని నా పరిచర్య నేను మరి ఘనపరుచున్నాను. కాబట్టి దేవుడు ఆయన పరిచర్యను మనం ఘనముగా మరి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరిని బట్టి మన ప్రభువుని హృదయమార కూడా ఆరాధించాలి. కాబట్టి నా జీవితంలో మనము భక్తి విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడమాక. కాబట్టి నా జీవితంలో కొంత నష్టం వచ్చినా పర్లేదు, కొంత కష్టమైనా పర్లేదు, కొంతమంది బంధువులు పలకపోయినా పర్లేదు, కానీ భక్తి విషయంలో మీరు రాజీ పడితే వారికి మనము ఆలోచించినట్టే, మనం ఒక బాణాన్ని వాళ్ళకి ఇచ్చేసినట్టే. కాబట్టి మరి దేవుడు అంటున్నాడు, ఏ విధమునైనా కూడా మరి నా రక్త సంబంధులకు రోషము పుట్టించి ఏం చేయమంటున్నాడు? ఆ మాట మనం చదువుకుంటాం. పుట్టించి వారిలో, ఎవరిలో అంట? వారిలో. కాబట్టి వారిలో కొందరినైనా కూడా ఏం చేయాలంట? రక్షింపవలనని నా పరిచర్య నేను. కాబట్టి కొందరినైనా రక్షించాలి. నా చెల్లినైనా రక్షించాలి, నా తమ్ముడైనా రక్షించాలి కదా, మా అత్తనైనా రక్షించాలి కదా, మా కోడలైనా రక్షించాలి, లేకపోతే మా అల్లుడినైనా రక్షించాలి అనుకుంటారా? మా మనవడినైనా రక్షించాలి. ఆ కాపుల పక్కన ఒక సహోదరు ఉన్నది, అయ్యా నేను రక్షించబడ్డాను, నా మనవడు కూడా రక్షించాలి, నా మనవడు కూడా నేను నడిచిన మార్గంలో నడవాలయ్యా అని తన మనవడు కూడా నడిపించింది ఆ మార్గంలోకి. కాబట్టి నా జీవితంలో నేను అనేకులను మరి చూస్తూ ఉంటాను. అనేకులు హిందువులు అనమాట. వారు రక్షించబడితే మాత్రం కాదు, కానీ వారి కుమారులు 3 కూడా రక్షణలో తీసుకొచ్చారు. వారు మరి కమ్మకుమంలో మరి జన్మించేవారు అయినా కూడా వారి యొక్క తల్లి భక్తిని బట్టి వారు కూడా రక్షించబడ్డారు. వారి తోబుట్టువులు రక్షించబడ్డారు. కాబట్టి నా జీవితంలో ఇట్టి రక్షణ భాగ్యంలో
వారు ఎంతగానో అభివృద్ధి పొందారు. దేవునిలోకి వచ్చినాక ఎంతో ఆశీర్వదించబడ్డారు, ఎంతో దీవించబడ్డారు, ఎన్నో కోట్లు సంపాదించారు. ఒకప్పుడు వారికి ఏమీ లేదు, వారు గోతాల వ్యాపారం చేసుకునేవారు. అయితే ఈనాడు కోట్లు సంపాదించారు. విజయవాడలో, హైదరాబాదులో కూడా ఎంతో ప్రఖ్యాతలు కలిగాలంటే ఇది కేవలము దేవుని కొరకు. అందుకనే వారు సంవత్సరం కూడా మన గ్రామాల్లో వారు సువార్త కొడుకులు పెడతా ఉంటారు. అనేకులన్నా రక్షించబడాలి. ఈ సువార్త కొడుకులు వారు సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు పెట్టి సువార్త కొడుకులు అనేకులకి పిలిపి అందిస్తూ ఉంటారు. అనేక మంది దైవజనులను పిలిపించి. కాబట్టి నా జీవితంలో మనం కూడా మన కుటుంబంలో, మన యొక్క రక్త సంబంధుల్లో కొందరినైనా రక్షించాలి. అది మన యొక్క గోల్ ఉండాలి, మన యొక్క ఆకాంక్ష ఉండాలి, ఒక తీర్మానం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు నీకు కూడా జీవ కిరీటాన్ని ఇస్తాడు. లేకపోతే ఏ కిరీటం లేకుండా ఆయన ముందు నుంచుంటే ఏం సంపాదించావు నా కోసం అంటే దేవుడు ఏం చెబుతాం ప్రభువుకి? నా కొరకు ఒక ఆత్మనన్నా సంపాదించావా, ఒక్కరినన్నా రక్షించావా అని దేవుడు. నీ మటుకు నువ్వు రక్షించబడ్డావు, ఏమి లాభం? కాబట్టి నీవు నేను కూడా ఒక చెట్టు పెడతాం, ఆ చెట్టు పైన ఒకటే ఉంటే మనం ఏమైనా సంతోషం ఉంటుందా? ఆ చెట్టుకు 2 కాయలు కాసినప్పుడు నీకు నాకు కూడా సంతోషం కలుగుతుంది. అలాగే దేవుడు కూడా నీ రక్షణ బట్టి అనేకులను కూడా రక్షణలో నడిపించినప్పుడు దేవుడు సంతోషపడతాడు. కాబట్టి ఇటు విధంగా నేను కూడా ఈ మార్గంలోనికి రక్షణ నిమిత్తం మనము దేవుని స్తుతించాలని చూసాము. రెండవదిగా చూస్తే దాని జ్ఞాపకం మనము వందనాలు చెల్లించాలని దేవుని చూస్తూ ఉన్నాము. రక్షణ మనలో మహిమను తీసుకొస్తుందని చూసాము. ఐదవదిగా చూస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుందని చూసాము. భూలోకమంతా కూడా ఆయన రక్షణను అంతా కూడా చూస్తూ వచ్చాము. కాబట్టి దేవుడు నన్ను కూడా రక్షించినటువంటి దేవుణ్ణి నేను హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచుదాం. కొంత సమయం మనం ఇప్పుడు ఆరాధిస్తాం.